హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్సిల్ స్కెచ్. ఏంటి ఈ పెన్సిల్స్ అన్నీ చూసి పెన్సిల్ ఎగ్జిబిషన్ ఏమైనా పెట్టాను అనుకున్నారా? కాదు, ఇవి నేను వాడే పెన్సిల్స్. ఇప్పటిదాకా నా దగ్గర ఉన్న పెన్సిల్స్, నేను ప్రతి ఆర్ట్కి నేనైతే వాడే పెన్సిల్స్ ఇవన్నీ. అప్సరా, ఫ్యాబర్ క్యాస్టిల్, ఇది వచ్చేసి నార్మల్ సెట్లో తీసుకున్నాను నేను. ఇది వచ్చేసి డామ్స్, అండ్ అలాగే ఇది వచ్చేసి బ్రొస్టో, ఇది క్యామ్లిన్, అండ్ అలాగే ఇది ఆర్ట్లైన్. సో టోటల్ 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్. ఈ బ్రాండ్స్ అనేవి మనకి డిఫరెన్స్ ఏంటి వస్తుంది పెన్సిల్స్లో? మనకు మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి సాఫ్ట్నెస్ అండ్ డార్క్నెస్. మనం ఈ రెండు మెయిన్గా కన్సిడర్ చేయాలి. మనం ఆర్ట్ వేస్తున్నప్పుడు, షేడింగ్ చేస్తున్నప్పుడు మనకి ఎంత స్మూత్గా పెన్సిల్ అనేది పేపర్ మీద వెళ్తుంది, అండ్ అలాగే మనం షేడింగ్ చేసేటప్పుడు మనకి ఎంత బాగా అనిపిస్తుంది అనేది. సో ఈ రెండు మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే మనకి బడ్జెట్లో ఉండాలి ఏదైనా కూడా. ఇప్పుడు కొన్ని పెన్సిల్స్ ఉండే, సపోజ్ స్టెడ్లర్ పెన్సిల్ అంటే మనకి ఆల్మోస్ట్ బాగా తెలిసింది, ఆర్టిస్ట్ అందరికీ బాగా ఆల్మోస్ట్ తెలుసు అది కంపెనీ. సో అదైతే కొంచెం కాస్ట్లీ పెన్సిల్, కాకపోతే అందరూ అది ఎఫోర్డ్ చేయలేరు. కానీ మరీ అంత ఎఫోర్డ్ చేయలేకపోయినా మినిమం మనం బడ్జెట్లో మనకు వచ్చేసి మనం మంచి పెన్సిల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మనం మంచి పెన్సిల్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది, మనం బాగా వేయగలం అనేది. అండ్ అలాగే డార్క్నెస్ కూడా కీ రోల్ అనేది ప్లే చేస్తుంది మనం తీసుకునే దాంట్లో. దేనికైతే డార్క్నెస్ ఎక్కువ ఉంటుందో, సో దానివల్ల మనకేంటంటే మనం అనుకున్న డార్క్ టోన్ వాల్యూ అనేది మనం రీచ్ అవ్వగలం. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో అయితే మాత్రం ఒక్కో దాని ప్రైస్ ఎంత, ఆ ప్రైస్కి మనం వర్తబుల్లా కాదా ఆ పెన్సిల్స్ అనేవి, అండ్ అలాగే ఏది మనం చూస్ చేసుకోవాలి. బిగినర్స్ అయితే మనకి ఎలాంటి పెన్సిల్స్ అయితే బాగుంటాయి, మనకు బడ్జెట్లో ఉండేవి అనేది అయితే చెప్పబోతున్నాను. ఇప్పుడు ఒక్కోటి లైన్లో మనం ఎంతో కాస్ట్ ఉంటుంది, దాని నుంచి నేను వాడిన దాన్ని బట్టి, ఎక్స్పీరియన్స్ని బట్టి నేను చెప్తాను ఇప్పుడైతే. సో ఫస్ట్ వచ్చేసి అప్సరా పెన్సిల్. సో ఫస్ట్ వచ్చేసి ఇది అప్సరా బ్రాండ్ పెన్సిల్. ఒకటి సింగిల్గా అయితే మనకు దొరికింది, సెట్గా కాదు. సో ఇది వచ్చేసి 2B, అండ్ అలాగే ఇది వచ్చేసి 10B. అన్నీ చూపించడం కుదరదు, 10B కాదు, ఇది 12B. అన్నీ చూపించడం కుదరదు కాబట్టి మెయిన్ మనకి ఎక్కువ వాడేది ఏంటనేది చూపిస్తాను. అండ్ అలాగే 4B కూడా వాడతారు, బట్ నేను ఏంటంటే బేసిక్ 2B అను 12B. అండ్ అలాగే ఏ బ్రాండ్ తీసుకుంటానో ఆ బ్రాండ్లో ఉన్న హైయెస్ట్ టోన్ అనేది సెలెక్ట్ చేసుకుంటా 12B ప్లేస్లో. ఇది వచ్చేసి నేను తీసుకున్న నా దగ్గర అయితే 12B ఉంది కాబట్టి నేను 12B సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది ఒక్కోటి వచ్చేసి మనకి 6 to 8 రూపీస్ అయితే పడుతుంది ఒక్కోటి. మనం ఏది కావాలంటే అది అనేది తీసుకోవచ్చు. సపోజ్ 2H, 2HB, 2B అలా సపరేట్గా తీసుకోవచ్చు మనం. సో ఇది వచ్చేసి వర్తా కాదా అంటే, బిగినర్స్ నేర్చుకునే వాళ్ళకి మాత్రం వర్తే, ఎందుకంటే వాళ్ళకి ఏది కావాలో అది సపరేట్గా తీసుకోవచ్చు. అండ్ అలాగే దీంట్లో వచ్చేసి మైనస్ ఏంటంటే, మనం షార్ప్ చేస్తున్నప్పుడు ఈ లిడ్ అనేది తొందరగా బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. నార్మల్గా ఏంటంటే ఆర్టిస్ట్స్ అనేవాళ్ళు షార్ప్నర్తో కాకుండా బ్లేడ్తో అనేది షార్ప్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే మనకు కొంచెం ఎక్కువ లీడ్ అనేది, అండ్ అలాగే ఎక్కువ షార్ప్గా అనేది ఉంటుంది. అండ్ అలాగే మెయిన్ వచ్చేసి మనకి షార్ప్నర్తో మనం ఎప్పుడైతే 5B, 6B, 8B, 10B అలాంటి పెన్సిల్స్ అయితే చెక్కుతాము, ఐ మీన్ షార్ప్ చేస్తాము, ఆ లీడ్స్ అనేవి ఇంకా తొందరగా బ్రేక్ అయిపోతాయి. మనకేంటంటే ఇలా బ్లేడ్తో షార్ప్ చేసుకుంటే కొంచెం మనకి ఏమీ కాకుండా, డ్యామేజ్ అవ్వకుండా పెన్సిల్కి అనేది మనం చేయొచ్చు. సో నన్ను అడిగితే ఇది వచ్చేసి వర్తే, మనకు కావాల్సిన పెన్సిల్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. ఐ మీన్ మనకు కావాల్సిన టోన్లో బేసిక్ మనకి ఏది అవసరం ఏంటంటే హెచ్బి, 2B, 3B అంత అవసరం ఉండదు, 4B, 6B అండ్ 10B. సో హెచ్బి, 2B వచ్చేసి లైట్ టోన్స్ కోసం, అండ్ 4B అండ్ 6B వచ్చేసి మిడ్ టోన్స్ కోసం, అండ్ అలాగే 10B, 12B కూడా ఉంటుంది కాబట్టి దీంట్లో 12B వచ్చేసి డార్క్ టోన్స్ కోసం. సో మెయిన్ బేసిక్గా మనం వీటి వరకు తీసుకోవచ్చు. అదే సెట్ అయితే కనుక నేను రికమెండ్ చేయను. సెట్ అయితే కనుక ఒక్కొక్కటి 6 రూపీస్ అంటే ఆల్మోస్ట్ 12 into 6 చేసుకుంటే ఎంత వచ్చింది, 52 కాదు, 72 అలా పడుతుంది. సో అంత అయితే పెట్టాల్సిన అవసరం ఉండదు. మనకేంటంటే ఈ తక్కువలో ఇలా వస్తాయి కాబట్టి ఒక్కోటి 6 వేసుకుంటే 36, అరౌండ్ 40 రూపీస్లో వచ్చేస్తుంది మనకి. కాబట్టి మనకి పెన్సిల్, ఈ అప్సరా పెన్సిల్ అయితే నేను రికమెండ్ చేస్తాను.
అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి దీని కంపెనీ పేరు అంటూ ఏమీ లేదు. నేను సెట్ వస్తే సెట్లో విడిగా తీసుకున్నాను. ఐ మీన్ మీకు నార్మల్గా యాడ్స్లో కానీ అమెజాన్లో కానీ సెర్చ్ చేస్తే ఆర్టిస్ట్ సెట్ అని ఇదైతే చూపించింది. పెన్సిల్స్, బ్లెండింగ్ స్టంప్స్, గ్రాఫైట్ స్టిక్స్, చార్కోల్ స్టిక్స్, అలాగా అదే పెన్సిల్ ఎక్స్టెండర్తో పాటు. సో అలాంటిది అయితే చూపించింది. సో వాటిలో వస్తే తీసుకున్నాను ఇది. సో ఈ సెట్ అయితే ఇలా ఉంటుంది ఇది. సో వీటిలో వచ్చే పెన్సిల్స్ దీంట్లో ఇది వచ్చేసి అరౌండ్ 1000 దాకా పడిద్ది. ఇదేంటంటే నేను పెన్సిల్స్ కోసం అయితే రికమెండ్ చేయను ఇది. మిగిలిన ఉంటాయి, ఐ మీన్ చార్కోల్ పెన్సిల్స్ ఉంటాయి. అండ్ అలాగే ఈ గ్రాఫైట్ది సాఫ్ట్ పెన్సిల్ ఉంటుంది 6B, డార్క్గా ఉంటుంది. సో ఇది అండ్ అలాగే పెన్సిల్ ఎక్స్టెండర్ ఉంటుంది ఒకటి. సో ఈ పెన్సిల్స్ అనేవి చిన్నగా అయిపోతుంది. అప్పుడు మనకేంటంటే బాగా ఉపయోగపడుద్ది ఈ పెన్సిల్ ఎక్స్టెండరు. అండ్ అలాగే బ్లెండింగ్ స్టంప్స్, ఇది వచ్చేసి చార్కోల్ స్టిక్స్, ఇది వచ్చేసి గ్రాఫైట్ స్టిక్స్, అండ్ అలాగే ఇది వచ్చేసి శాండ్ పేపర్. సో ఈ టూల్స్ కోసం అయితే తీసుకోవచ్చు, కానీ ఈ పెన్సిల్స్ అనేవి నేనైతే రికమెండ్ చేయను. ఎందుకంటే డార్క్నెస్ ఉండదు, సాఫ్ట్నెస్ కూడా, ఐ మీన్ మనం షార్ప్ చేసినప్పుడు యావరేజ్ నన్ను అడిగితే. అండ్ అలాగే మనకేంటంటే దీంట్లో హ్యూజ్ క్వాంటిటీలో వస్తాయి, ఒక్కోటే 2 వస్తాయి. సపోజ్ ఇది 2B అండ్ అలాగే ఇది కూడా 2Bనే, ఇలా ఇది 4B అండ్ ఇది కూడా 4Bనే, ఇలా వస్తాయి. అంటే ఎక్కువ క్వాంటిటీ వస్తాయి. నన్ను అడిగితే ఇలా అదే ఒకటే అన్ని క్వాంటిటీస్ ఇచ్చే బదులు డిఫరెంట్ టోన్స్, ఐ మీన్ దీంట్లో 6Bనే హైయెస్ట్, దాని బదులు 8B, 10B, 12B అలా ఇస్తే బెటర్ అని నా ఆప్షను. సో అందుకని నేను పెన్సిల్స్ కోసం అయితే ఈ సెట్ అయితే రికమెండ్ చేయను. టూల్స్ కోసం ఎవరైనా లేకపోతే తీసుకోవడానికి అయితే ఓకే. కాబట్టి ఈ పెన్సిల్స్ గురించి అసలు నేను మాట్లాడదలుచుకోలేదు, ఇది పక్కన పెట్టేద్దాం. సో మన లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి ఫ్యాబర్ క్యాస్టిల్ బ్లాక్ మెట్ 1111. సో ఇది వచ్చేసి అరౌండ్ నాకు 60 వరకు సెట్ 60 పడింది. దీంట్లో వచ్చేసి హెచ్బి నుంచి 6B ఇది కూడా. కాకపోతే హెచ్బి, 2B, 3B, 4B, 5B, 6B ఈ 6 పెన్సిల్స్ ఉంటాయి. ఇది వచ్చేసి ఇది కూడా అంతగా రికమెండ్ చేయను. డార్క్నెస్ అంత ఉండదు, కానీ కొంచెం పెన్సిల్ బిగినర్స్ వాడుకోవడానికి లైట్ టోన్స్, మిడ్ టోన్స్ వరకు అయితే బాగానే ఉంటుంది, కానీ డార్క్ టోన్స్ అనేది ఈ పెన్సిల్స్తో కష్టం, మేనేజ్ చేయలేము. అండ్ అలాగే అన్ని టోన్స్ 3B, మనకి మెయిన్ ఏంటంటే 3B కానీ 5B కానీ అవసరం ఉండదు. వాటి ప్లేస్లో మనకి 8B అండ్ 10B ఇచ్చుంటే బెటర్ అని ఆప్షను. సో అందుకని చెప్పేసి ఇది కూడా నేనైతే రికమెండ్ చేయను. బట్ బిగినర్స్ ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే నేర్చుకుంటాము, అలవాటు చేసుకోవచ్చు. లేదంటే మిడ్ టోన్స్ వరకే మేము ప్రాక్టీస్ చేస్తాం అనుకుంటే ఇది వచ్చేసి తీసుకోవచ్చు మీరు. సో అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి క్యామ్లిన్ పెన్సిల్స్. సో ఇది వచ్చేసి క్యామ్లిన్ పెన్సిల్స్. సో ఇవి వచ్చేసి క్వాంటిటీ, ఐ మీన్ మిడ్ టోన్స్ కానీ డార్క్ టోన్స్ కానీ ఈజీగా మనం అయితే డ్రా చేయొచ్చు. కాకపోతే షార్పెనింగ్ చేసేటప్పుడే కొంచెం కష్టమైద్ది, లీడ్ తొందరగా ఇరిగిపోయిద్ది. కాబట్టి నేనైతే దీనికి అంత ప్రిఫరెన్స్ అయితే ఇవ్వను. బట్ తీసుకోవచ్చు, వాడచ్చు. టోన్స్ కానీ డార్క్నెస్ కానీ బాగుంటుంది. కాకపోతే షార్పెన్ చేసేటప్పుడే మనకి కొంచెం ఇబ్బంది అయ్యిద్ది. అదొకటి సెట్ చేసుకుంటే మనకు ఓకే, అంతా బాగానే ఉంటుంది. సో ఇది వచ్చేసి 50 దాకా ఉంది ప్రైస్ వచ్చేసి, నేను తీసుకున్నప్పుడు. ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలీదు. సో ఇదైతే తీసుకోవచ్చు 50లో, అంటే డార్క్ టోన్స్ వరకు మనం మేనేజ్ చేసుకోవచ్చు కాబట్టి ఇదైతే తీసుకోవచ్చు. అండ్ అలాగే ఇది పక్కన పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి డోమ్స్. సో ఇది వచ్చేసి 50 రూపీస్ అండ్ అలాగే 10B వరకు ఉంటుంది. హెచ్బి, 2B, 4B, 6B, 8B, 10B. సో ఇది వచ్చేసి డార్క్నెస్ అంత ఉండకపోవచ్చు, బట్ స్మూత్గా అయితే ఉంటుంది మీకు వాడేటప్పుడు. డార్క్నెస్ అయితే అంతగా అనిపించదు మీకు. సపోజ్ నార్మల్ పెన్సిల్, ఐ మీన్ మంచి పెన్సిల్స్లో మీకు 8B ఎంత డార్క్నెస్ వచ్చిందో దీనిలో 10B అంత డార్క్నెస్ వచ్చింది. అండ్ అలాగే బాగా స్మూత్ ఉండడం వల్ల ఏంటంటే మనం ఎరేజర్, ఐ మీన్ మోనోజర్ ఎరేజర్ కానీ నార్మల్ ఎరేజర్ కానీ రబ్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది కదా, స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది అది ఎరేజ్ అవ్వకుండా. సో దానివల్ల ఏంటంటే కొంచెం మనం ఎక్కువ ప్రెషర్ అప్లై చేసామంటే ఇంకా అసలు ఎరేజ్ అనేది అవ్వదు. ప్రెషర్ ఏమి అప్లై చేయకుండా కరెక్ట్గా వాడుకుంటే మాత్రం వాడుకోవచ్చు డోమ్స్ పెన్సిల్స్ అనేవి. సో నా సజెషన్ అయితే తీసుకోమనే చెప్తాను, ఎందుకంటే మనకి ప్రాక్టీస్ అయ్యిద్ది కొంచెం ప్రొఫెషనల్ లెవెల్లో. ఐ మీన్ ప్రెషర్ పెట్టకుండా మనం ప్రెషర్ అప్లై చేయకుండా షేడింగ్ చేసే దాంట్లో
మనకి బాగా ఉపయోగపడిద్ది. ఎందుకంటే ప్రెషర్ అప్లై చేసినప్పుడు ఏంటంటే మనకి ఇది స్మూత్ అయిపోయి ఎరేజ్ చేసే ప్లేస్లో ఎరేజ్ అవ్వదు ఇది. సో దానివల్ల ఏంటంటే మనం అప్పుడు ఏం చేస్తాం, ప్రెషర్ తగ్గించి డ్రా చేస్తాం, షేడ్ చేస్తాం. సో దానివల్ల మనకి కొంచెం అలవాటు అయ్యిద్ది. సో నేనైతే కొంచెం రికమెండ్ చేస్తాను. బిగినర్సే కాదు, కొంచెం అలవాటైన వాళ్ళు, డ్రాయింగ్ అనేది అలవాటు ఉన్న వాళ్ళు, నేర్చుకున్న వాళ్ళు అయితే తీసుకోవచ్చు ఇది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆర్ట్ లైన్. సో దీని గురించి చెప్పాలంటే నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది షేడింగ్ వీటితోనే. ఇప్పుడు అయిపోయి బయట దొరకక మళ్ళీ సెట్ తీసుకున్నాను నేను విడిగా. సో ఇది వచ్చి మనకి అరౌండ్ 70 దాకా ఉంది ఇప్పుడు. కాకపోతే 70లో ఖచ్చితంగా వర్త్. కంపల్సరీగా మీకు షార్ప్ చేసేటప్పుడు కానీ, షేడింగ్ చేసేటప్పుడు కానీ, బ్లెండింగ్ చేసేటప్పుడు కానీ చాలా బాగుంటాయి. మీకు డార్క్నెస్ కానీ, సాఫ్ట్నెస్ కానీ మీకు చాలా బాగా అనిపిస్తుంది. మంచి ఫీల్ అయితే వచ్చిద్ది. ఎక్కడ మీకు చీప్ది వాడుతున్నట్లు అనిపించదు. మీకు మంచి ఎక్స్పెన్సివ్ పెన్సిల్స్ వాడుతున్నట్టు అనిపించిద్ది. అంత బాగుంటుంది ఈ పెన్సిల్. నేనైతే కంపల్సరీ రికమెండ్ చేస్తాను, నేర్చుకునే వాళ్ళు అయినా సరే, ఎవరైనా సరే. ఈ పెన్సిల్స్ అనేది నాకు పర్సనల్గా బాగా ఇష్టం. సో నేను కూడా ఈ రికమెండ్ చేస్తాను మీకు. ఎందుకంటే ఇది తక్కువ కాస్ట్, మనకి బిగినర్ స్టేజ్ నుంచి ఎక్కడ ప్రొఫెషనల్ స్టేజ్ వరకు వాడుకోవచ్చు మనం ఇది. సో అందుకని ఇది వచ్చేసి నేను కంపల్సరీగా మీ లిస్ట్ ఉంటుంది కదా, ఏది తీసుకోవాలి, ఏది బెస్ట్ అనేది దాంట్లో టాప్ పెడతాను నేనైతే. ఇది బడ్జెట్ దాంట్లో ఎక్కువ 100 లోపు. సో ఇదైతే నేను మంచి పెన్సిల్స్గా రికమెండ్ చేస్తాను నేను ఇది. సో ఇది అయిపోయింది. ఇంకా లాస్ట్ అన్నిటికంటే బ్రష్తో. సో ఇది వచ్చేసి మనకి బడ్జెట్లో రాకపోయినా కంపల్సరీ బెస్ట్ పెన్సిల్స్ ఇవైతే. ఇది వచ్చేసి 12 పెన్సిల్స్ సెట్ వచ్చింది. 2H నుంచి 2H నుంచి 10B దాకా వచ్చింది మీకు. కాకపోతే మనకు కొంచెం హై 200 to 300 దాకా ఉంటుంది కాస్ట్. కాకపోతే మంచి పెన్సిల్స్, మంచి బ్రాండ్. అండ్ అలాగే మనకి డార్క్ టోన్ కూడా ఎంత బాగా పడుతుందంటే ఈజీగా మనం షేడింగ్ అయితే చేయొచ్చు డార్క్ టోన్స్ అనేవి. బడ్జెట్లో కాకుండా కొంచెం ఎక్కువ పెట్టి తీసుకుందాం మంచిగా అనుకుంటే మాత్రం కంపల్సరీ నేనైతే రికమెండ్ చేస్తాను బ్రష్తో అయితే. సో చాలా బాగుంటాయి ఈ పెన్సిల్స్ అయితే, ఒకసారి వాడి చూడండి మీరు. సో నా రికమెండ్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి బడ్జెట్లో అయితే ఆర్ట్ లైన్ పెన్సిల్స్. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్రష్తో. ఎక్కువ 200-300 మీ కాస్ట్ అనేది 200-300 అయితే బ్రష్తో రికమెండ్ చేస్తాను. ఎందుకంటే నేను ఆ బడ్జెట్లో వాడింది ఈ పెన్సిల్స్ బ్రష్తో మాత్రమే. చాలా బాగున్నాయి. అండ్ అలాగే బడ్జెట్లో అయితే ఆర్ట్ లైన్ అయితే రికమెండ్ చేస్తాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మీకు ఇంకో పెన్సిల్ సెట్ కూడా చూపిస్తాను. ఇది ఇప్పటిదాకా నేను వాడలేదు, రీసెంట్గానే తీసుకున్నాను. ఎలా ఉంటుందో తెలీదు, బట్ అయితే చూపిస్తాను మీకు. సో ఇది నేను కొత్తగా తీసుకున్నది స్కెచింగ్ పెన్సిల్ ఆర్టిస్ట్ గ్రేడ్ అని ఉంది. 24 పెన్సిల్స్ ఉంటాయి మొత్తం. ఇక్కడ చూపిస్తున్నారు కదా 9H 8H 8H నుంచి 14B దాకా ఉంటాయి. ఇంకా ఎలా ఉంటుందో నేను వాడలేదు అసలు. వాడిన తర్వాత చెప్దామని ఆగాను. ఇది వచ్చేసి ఏదన్నా ఆర్ట్ వేసినాక నెక్స్ట్ ఆర్ట్ అనేది దీంతోనే వేస్తాను. వేసిన తర్వాత ఎలా ఉందనేది నా ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాను మీకు. సో చూడ్డానికి అయితే బాగున్నాయి ఈ పెన్సిల్స్. ఇక్కడ చూస్తే 9H అండ్ 2 లేయర్స్ లాగా ఉన్నాయి. ఇక్కడ నుంచి 9H నుంచి B దాకా ఉన్నాయి. సో కింద వచ్చేసి 2B నుంచి మేబీ 2B నుంచి 14B దాకా ఉంటాయి. సో చూద్దాం నెక్స్ట్ ఆర్ట్ అనేది వీటితోనే వేద్దాం. సో దాన్ని బట్టి బాగుంటుందా లేదా అనేది చెప్తాను. ప్రైస్ కూడా దాన్ని అప్పుడే చెప్తాను నేను, వర్తా కాదా అనేది దీనికి.